శిరసా నమామి మాయాస్వరూపం శ్రీ ఆంజనేయం శ్రీరామదూతం శిరసా अन्यत्र लभते किन्तु प्रमाणं परमं श्रुति आर्षग्रन्थेषु सर्वेषु श्रुति प्रामाण्यमेव च सर्वतः सारमादत्यानि कल्याणहेतवे शुष्कवादरताः केचिन्यानवेते विलयं यान्ति मिथ्याकलहकारिणाः नास्तिकाः वेदनिन्दकाः पाखण्डा वेददूषकाः एते सर्वे विनश्यन्ति मिथ्याचार प्रवर्तकाः यज्ञदानतपकर्मस्वाध्यायनिरतो भवेत् एष एव हि श्रुतोक्तः स्वाहा अग्नवे इदं नमः రెండో భాగాన్ని పూర్తి చేసుకోండి ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం. పరమేశ్వరుడు తీర్థ స్నానాలు అంటారు. ఈ తీర్థ స్నానాలు అంటే స్వయాన పరమేశ్వరుడు ఆ ఆహుతుల్ని స్వీకరించడానికి ఆ అగ్ని రూపంలో వీచేస్తాడు. అలాంటి సువర్ణమైన అవకాశం ఈ రోజు మనకు దక్కిందంటే అదృష్టం. అది కూర్చొని వాళ్ళు ఉంటే కూర్చోండి. పాత్రలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూర్చోండి. కళాకారులందరూ గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఇంకా ఉత్సాహపరచాలని మ్యూజిక్ తో పాటుగా మనం చప్పట్లు కొట్టాలి.
ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూర్చోండి. వెనకలేదో వేడి సాధుజనులను రక్షించుటకు, దుర్జనులను శిక్షించుటకు, ధర్మమును ఈ భూమి ఎందు స్థాపించుటకు నేను యుగయుగాలయందు అవతరిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా మనకు ఉపదేశాన్ని ఇచ్చి జగద్గురు అన్నారు. శ్రీకృష్ణ వందే జగద్గురు. तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. సాక్షాత్తు బృందావనం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు డైరెక్ట్ గా మన హిందూ మహాసమ్మేళనానికి వచ్చేసినట్టుగా ఉంది. అందరూ ఆగిపోతే ఎట్లయితే అక్కడ దోమలు పురుగులు అట్లా ఉండిపోయి ఉంటుందో అట్లా హిందూ ధర్మంలో ఒక చోటు వచ్చిన తర్వాత అంటరానితనం అనేది వచ్చింది. ఈశ్వర సర్వభూతానాం అన్న తర్వాత ఎట్లా ఒక వ్యక్తి అంటరాని వాడైండు, ఎట్లా ఒక వ్యక్తి గొప్పవాడైండు? తప్పు కదా ఇది. అట్లా ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గాన్ని గుళ్ళోకి కొడుకు ఇంకో కొడుకుని తల్లి దగ్గరికి రాణిస్తలేడు, అంటే గుళ్ళకి రాణిస్తలేడు. అప్పుడు మిగతా కులాలన్నీ కూడా మమ్మల్ని దమ్ము ధైర్యమే శాతం. ఎప్పుడు కూడా విదేశీ మతాల నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని హిందూ పూర్వకాలం ఇక్కడ కొంచెం పెద్ద వయసు ఉన్నవారు ఒకళ్ళు కర్ణ పిశాచి అదొక విద్య ఉన్నది, అదొక మంత్రం ఉన్నది. మనం ఉపాసన చేయకుండానే మన దగ్గరికి వచ్చింది అదే సెల్ ఫోన్. ఆయన ఉపాసన చేస్తే ఒక ఆత్మ వచ్చి ఆ ఉపాసన తీసుకున్నటువంటి వాడు ఆ మంత్రాన్ని చదివితే ఆ దెయ్యాన్ని మీ దగ్గరికి పంపిస్తే మీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో బంగారం ఎక్కడ పెట్టారు, ఈ చెవి దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేది. ఆయనకి తప్ప ఇంకెవరికి కనిపించేది కాదు. దానికి రోజు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి, లేకపోతే వీణ్ణే తినేస్తుంది. కానీ ఇతడు ఆ విద్య ద్వారా సంపాదించవచ్చు అని ఆశపడి అతడు హైదరాబాద్ లో ఓల్డ్ బస్తీలో ఉన్నాడు. ఆయన మొన్న మధ్యనే ఒక 5-6 कोटि कोटि कंठा तल तल निनाद करले, कोटि कोटि उदय निज कर करवाले, अबल जनाबाए बोले बहु कर करी नमामि करी बुदन वाली मातरम वंदे मातरम. तूने नहीं जा तूने धर्मा तूने
तुम्ही वर्मा तुम्ही प्राणात शरीरे पांजे तुम्ही माझ्यातील हृदये तुम्ही मा भक्ती तोमार प्रतिमा घडी मंदिरे मंदिरे वंदे मातरम् त्वमि दुर्गा गजधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलामलाम् अतुलाम् सुजलां सुफलां मातरम् वन्दे मातरम् श्यामलां सरलां तुलसितां मोहितां धरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् भारत माता की जय भारत माता की जय भारत माता की जय అందరూ ఇన్నాళ్ళు మనం వందే మాత్రంలో మొదటి పాఠం వరకే నేర్చు సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ జై శ్రీరామ్ జై భారత్ ధర్మ ప్రభావిత సంకల్పం వేదనాదముతో వీటిన చైతన్యం లోక కళ్యాణమే మన ధర్మ లక్ష్యం నమో నమో హిందూ ధార్మిక సంప్రేరణం సనాతన ధర్మ ప్రభావిత సంకల్పం లో మనమందరం పాల్గొని సభను జయప్రదం చేద్దాం. మనము ఈ మహాసమ్మేళనంలో భాగస్వాములవుదాం. హిందూ మహాసమ్మేళనం ఆదివారం ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ ఘాట్ ప్రగతి నగర్. జై శ్రీరామ్ జై భారత్. నమో నమో హిందూ ధార్మిక సమ్మేళనం సనాతన ధర్మ ప్రభావిత సంకల్పం విరిచిన చైతన్యం లోక కళ్యాణమే మన ధర్మ లక్ష్యం. నమో నమో హిందూ ధార్మిక సంపీడనం సనాతన ధర్మ ప్రభ
సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ జై శ్రీరామ్ జై భారత్. ధర్మ ప్రభావిత సంకల్పం వేదనాదముతో వీచిన చైతన్యం లోక కళ్యాణమే మన ధర్మ లక్ష్యం. నమో నమో హిందూ ధార్మిక సంప్రేరణం సనాతన ధర్మ ప్రభావిత సంకల్పం లో మనమందరం పాల్గొని సభను జయప్రదం చేద్దాం. మనము ఈ మహాసమ్మేళనంలో భాగస్వాములవుదాం. హిందూ మహాసమ్మేళనం ఆదివారం ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ ఘాట్ ప్రగతి నగర్. జై శ్రీరామ్ జై భారత్. నమో నమో హిందూ ధార్మిక సమ్మేళనం సనాతన ధర్మ ప్రభావిత సంకల్పం విరిసిన చైతన్యం లోక కళ్యాణమే మన ధర్మ లక్ష్యం. నమో నమో హిందూ ధార్మిక సంపీడనం సనాతన ధర్మ ప్రభ.